అందరికీ నమస్కారం. ఈరోజు మునగాకు ఫ్రై కూర ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నా. అది రొట్టెలలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లో పెట్టుకున్న హెల్తీకి మంచిది. ఆ ఫ్రై ఎలా చేసుకోవాలనే దాన్ని బట్టి నేను ఒక మట్టి పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నా. నూనె కాగింది. 2 ఎండుమిర్చి అవి బాగా వేగాలి. కొద్దిగా తాలింపు గింజలు ఒక 2 చెంచాలు, వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయ రెబ్బలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి అందులో వేసుకోవాలి. మునగాకు ఒక 1/2 కిలో మునగాకు ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా శుభ్రంగా. ఆ తాలింపులో ఇప్పుడు ఈ మునగాకు మనం వేయించుకుంటున్నాం. ఒక చెంచా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చెంచా పసుపు, ఇప్పుడు బాగా వేగింది. ఒక చెంచా కారం, 1/2 చెంచా చాలు కారము. పిల్లలు పెద్దలు ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఈ రోజులలో సెల్లులు చూసి పిల్లలకు హెల్త్లు చాలా దెబ్బతింటున్నాయి. కళ్ళు బాగా ఇదే అయిపోతున్నాయి. చాలామంది పిల్లలకు చిన్నతనంలోనే స్పీడ్స్ రావటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మునగాకులు చేసుకొని ఆకుకూరలు ప్రతి ఒక్కరు పిల్లలకు తినకపోయినా బలవంతం చేసైనా కానీ పిల్లలకు ఇలాంటి ఆకుకూరలు తినిపించండి. వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళ కంటి చూపు, ముఖ్యంగా కంటి చూపు బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సెల్లులు వచ్చి అంత గందరగోళం పట్టిపోయింది. కాబట్టి సంస్థ ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు బాగా తినండి అయ్యా. ఇలాంటి సింపుల్గా పద్ధతిలో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ ఐటమ్స్ తోటి చేసుకొని కమ్మగా తినండి, పిల్లలకు పెట్టండి. సూపర్, అద్భుతంగా ఉంది. కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెము ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకుందాం. ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై. ఇప్పుడు ఈ మునగాకు తయారీ విధానము ఒకసారి తీసుకుందాము. మనం చెట్టు నుంచి మునగాకు కోసి పెట్టుకొని బాగా ఒలిసి పెట్టుకోవాలి. ఒలిసి శుభ్రం కడిగి పెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపాయలు కట్ చేసి పెట్టుకొని, అలాగే వెల్లుల్లిపాయలు 2 గడ్డలు తీసుకొని మధ్యకు బాగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని, నూనె పెట్టుకొని తాలింపు వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకొని బాగా తాలింపులో ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఈ ఆకు దాంట్లో బాగా యాగనియాలి. ఈ టైప్లో యాగనిచ్చి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారము అంత బాగా డ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే స్వచ్ఛమైన మునగాకు, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు కూర మనకు ఇప్పుడు తయారైపోయింది. ఈ టైప్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఎంతో టేస్టీ తోటి పిల్లలకు కూడా చాలా రుచికరంగా ఉంటుంది.